హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను మీ హిస్టరీ వెంకట్ సార్, ఈనాడు రైటర్. ఈరోజు మనము ఢిల్లీ సుల్తాన్లో భాగంగా తుగ్లక్ వంశం గురించి డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ తుగ్లక్ వంశం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఈ తుగ్లక్ వంశం గురించి మనం ఈరోజు చర్చిస్తున్నాం. క్విక్ రివిజన్లో భాగంగా తుగ్లక్ వంశ స్థాపకుడు అని చెప్పేసి మనం ఎవరిని అంటాము అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అంటాం. గియాజుద్దీన్ తుగ్లక్ అని చెప్పేసి అంటాం. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ తరువాత అధికారంలోకి వచ్చింది ఆయన యొక్క కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్. చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తానుల్లో గొప్ప పండితుడు, ద గ్రేటెస్ట్ స్కాలర్ అంటున్నాం. గొప్ప పండితుడు ఎవరైనా ఉన్నారు అంటే మొదటిగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఖగోళ శాస్త్రంలోనూ, గణిత శాస్త్రంలోనూ, తత్వశాస్త్రంలోనూ గొప్ప పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. ఇంకా చాలా శాస్త్రాల మీద ఆయనకి పట్టు ఉంది, కానీ గొప్ప పరిజ్ఞానం కలిగింది ఈ 3 శాస్త్రాల మీద. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్ని విధాలలో కూడా ఒకే విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండేవాడు కాదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా మంచివాడు, చాలా గొప్ప రిఫార్మ్స్ని తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నించిన వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. కానీ ఈయన యొక్క ఆలోచన విధానము అన్ని విధాలుగా అంటే ఒకే విధంగా ఉండేది కాదు. అందువల్ల మహమ్మద్ బిన్ తుగ్లక్ను వింతైన పాలకుడు, పిచ్చి తుగ్లక్ అనేవాళ్ళు. మహమ్మద్ బిన్ తుగ్లక్ను వింతైన పాలకుడు, పిచ్చి తుగ్లక్ అనేవారు. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి పిచ్చి తుగ్లక్ అనే పేరు రావడానికి కారణం ఏమిటి? ఎందుకు పిచ్చి తుగ్లక్ అని ఈయనను పిలిచారు? ఎందుకు వింతైన పాలకుడు అన్నారు అంటే ఈయన చేసిన సంస్కరణలు అన్నీ కూడా ఫెయిల్యూర్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఏం చేశారు సార్ ఈయన సంస్కరణలు అంటే, నెంబర్ 1, అంతర్వేది ప్రాంతంలో గంగా యమున అంతర్వేది ప్రాంతంలో పన్నులను పెంచాడు ఈయన. అంటే అందరికీ కూడా నీటి వసతి కలిగిన భూమికి, నీటి వసతి లేని భూమికి ఒకే రకమైన పన్ను విధానాన్ని ఎందుకు అనుసరించాలి? కాబట్టి నీటి వసతి ఎక్కువ ఉన్నటువంటి భూమికి ఎక్కువ పన్నును, నీటి వసతి తక్కువగా ఉన్న దానికి తక్కువ పన్నును విధిద్దాం అని ఆలోచించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. దీన్ని ఆలోచించి ఈయన పన్నును పెంచడం జరిగింది ఈ గంగా యమున ప్రాంతంలో. కానీ ఇదే సమయంలో ఏమైంది అంటే వరదలు సంభవించాయి. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ఈ విధంగా వరదలు సంభవించాయి. ఈ వరదలు సంభవించడం వలన ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఆ పన్నులను కట్టలేక ఆ భూములను వదిలేసి వెళ్ళిపోయారు. దీనితో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు, ఆయన నియమించిన ఉద్యోగులు ఏం చేశారు? ఖచ్చితంగా పన్నులు కట్టాల్సిందే అని హింసించడం ద్వారా వాళ్ళు ఆ భూములు వదిలేసి వెళ్ళిపోయారు. జరిగినటువంటి తప్పును తర్వాత తెలుసుకున్నాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. తర్వాత తెలుసుకొని ఈయన వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. జరిగినటువంటి తప్పును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడం కోసం వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. వ్యవసాయ రుణాలు ఇవ్వడం ప్రారంభించాడు. కానీ ఈ విషయంలో ఎవరూ కూడా సుముఖతంగా లేరు. అంటే దీన్ని మళ్ళీ వ్యవసాయం చేయడానికి, మళ్ళీ రావడానికి ఈయన ఎవరు కూడా నమ్మలేదు. కాబట్టి ఫస్ట్ది ఫెయిల్యూర్ అయిపోయింది. నెక్స్ట్ రెండవది ఏంటి? రాజధానిని మార్చడం. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి దేవగిరికి, మళ్ళీ దేవగిరి నుంచి ఢిల్లీకి 2 సార్లు రాజధాని మార్చాడు. దేనికి రాజధాని మార్చడం అనుకున్నటువంటి ప్రధాన కారణం ఏంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే, భారతదేశం మొత్తానికి పాలకుడు అయ్యాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలం నాటికి ఢిల్లీ సుల్తానేట్ మొత్తం కూడా, అంటే ఆ ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యం మొత్తం భారతదేశం వ్యాప్తంగా విస్తరించింది. కాబట్టి భారతదేశం మొత్తాన్ని పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటాం. ఈయన పరిపాలనా కాలంలోనే భారతదేశం ఉచ్చ స్థాయిలోనూ, ఈయన పరిపాలనా కాలంలోనే ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యం క్షీణదశ, అంటే ఉచ్చస్థితి, క్షీణదశ రెండూ కూడా చూసింది ఈయన కాలంలోనే. ఎవరి కాలంలో? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ రాజధాని అనేటువంటిది మధ్యలో ఉండాలి. ఎందుకంటే మనం భారతదేశం మొత్తానికి పాలకులం కదా, కాబట్టి రాజధాని మధ్యలో ఉంటే బాగుంటుంది అని రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడు. ఈ దేవగిరికి మార్చిన వాడు అలాగే ఉంటే బాగుండు. అయితే ఎప్పుడైతే ఈయన దేవగిరికి వచ్చేసి రాజధానిని మార్చాడో,
తర్వాత ఏమైంది, ఈ ఢిల్లీ మీద మంగోళ్ళ దండయాత్రలు జరగడం ప్రారంభమైంది. దీనితో అరే మంగోళ్ళ దండయాత్రలు జరిగాయి ఢిల్లీ మీద, మనం రాజధానిని మార్చి తప్పయింది అని చెప్పేసి మళ్ళీ రాజధానిని దేవగిరి నుంచి ఢిల్లీకి మార్చాడు. ఈ విధంగా రాజధానిని 2 సార్లు మార్చిన వాడు ఎవరయ్యా అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటాం. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఢిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరి నుంచి ఢిల్లీకి. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు దీన్ని మనం ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే దీని మీద ఖచ్చితంగా ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏమైంది ఇక్కడ అంటే, ఈ విధంగా రాజధాని మార్చడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అయ్యారు. ఇది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. నెక్స్ట్ మూడోది ఏంటి, నాణెములను మార్చడం. బంగారు వెండిని మనం ఎందుకు నాణెములుగా ఉపయోగించాలి, రాగికి ఎక్కువ విలువను కల్పిస్తే బాగుండు కదా అని అనుకున్నాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ద వండర్ఫుల్ రిఫార్మ్ ఇది. నిజంగా అత్యంత అద్భుతమైనటువంటి ఆలోచన మహమ్మద్ బిన్ తుగ్లక్ది. మనం ఇప్పుడు వాడుతున్న కరెన్సీ ఏంటి, పేపర్ కదా, ఈ పేపర్కి మనం విలువ ఇచ్చాం. అలాగే ఆయన కూడా ఏమనుకున్నాడు ఇక్కడ అంటే, ఖచ్చితంగా మనము ఈ రాగికి విలువను ఎక్కువ ఇచ్చి మనం కరెన్సీగా ఉపయోగిద్దాం, వెండి బంగారుని సేవ్ చేద్దాం అనుకున్నాడు. కాబట్టి అలాగే రాగి నాణ్యాలను ముద్రించాడు, రాగి కాయిన్స్ని ముద్రించాడు. ఈ రాగి నాణ్యాలను ఎప్పుడైతే ముద్రించాడో, కాఫర్ కాయిన్స్ని ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశాడో, దీని మీద ఎలాంటి సింబల్ కూడా విధించలేదు ఆయన. అంటే ఏది మంచి నాణ్యం, ఏది దొంగ నాణ్యం అనేటువంటిది కనిపెట్టే విధంగా లేదనమాట, నార్మల్గా ఉంది ఆ కాయిన్. కాబట్టి ఈ కాయిన్ చూసి మిగిలినటువంటి ప్రజలు ఏం చేశారు అంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాగి చెంబులు, రాగి బిందెలు ఇవన్నీ తీసి మొత్తాన్ని కరిగించి ఆ రాగి ఆ నాణ్యం యొక్క పరిమాణం ఎలా ఉందో ఆ విధంగా నాణ్యాన్ని ముద్రించడం ప్రారంభించారు. అంటే ఏంటి, ఈ దొంగ నాణ్యములు ముద్రించబడ్డాయి. ఈ విధంగా దొంగ నాణ్యములను ఎప్పుడైతే ముద్రించబడ్డాయో ఈ నాణ్యములను తీసుకోవడానికి విదేశస్తులు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏది మంచి నాణ్యమో ఏది చెడ్డ నాణ్యమో కనిపెట్టలేకపోతున్నారు కాబట్టి. దీనితో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు అంటే, అయ్యో మన వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు అని చెప్పి ఆలోచించి, మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నిటిని తీసుకురండి, నేను మీకు దానికి సమానమైనటువంటి బంగారు వెండి నాణ్యాలు ఇస్తాను అని చెప్పాడు. దీంతో ఈ పనికిమాలిన నాణ్యములన్నీ కూడా రాజు యొక్క ఆ ఖజానాలో చేరాయి. పనికొచ్చే నాణ్యములన్నీ కూడా, అంటే బంగారు వెండి అంతా కూడా ప్రజల్లోకి చేరిపోయింది. అంటే ఈ రిఫార్మ్ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్పదలిచాను ఇక్కడ నేనంటే, ఈ కరెన్సీ అంతా పనికొచ్చే కరెన్సీ అంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దీంతో రాజ్యం యొక్క ఖజానా ఖాళీ అయింది. ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితులు లేడు. ఇలాంటి సమయంలో సైన్యాధికారులు, ఈయన యొక్క రాజ్యానికి చెందినటువంటి గవర్నర్లు తిరుగుబాట్లు చేశారు. ఎప్పుడైతే తిరుగుబాట్లు వచ్చాయో ఈ తిరుగుబాట్లను అణచడంలో విఫలం చెందాడు ఎవరు, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ తిరుగుబాట్లు వచ్చిన సందర్భంలో దక్షిణ భారతదేశంలో 2 సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలంలో సామ్రాజ్యం క్షీణిస్తున్నటువంటి దశలో 2 రాజ్యాలు ఏర్పడ్డాయి దక్షిణ భారతదేశంలో. మొదటిది విజయనగర సామ్రాజ్యం 1336లో, రెండవది బహమనీ రాజ్యం 1347లో. 1336లో విజయనగర సామ్రాజ్యం, 1347లో బహమనీ సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం 1336లో, బహమనీ సామ్రాజ్యం 1347లో. చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అడుగుతాడు, ఏ ఢిల్లీ సుల్తాన్ పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలంలో. బహమనీ సామ్రాజ్యం ఎవరి పరిపాలనా కాలంలో ఏర్పడింది అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలంలో. రాజధాని 2 సార్లు మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. వెండి నాణ్యములకు మరియు బంగారు నాణ్యములను కరెన్సీగా ఉపయోగించకుండా రాగి నాణ్యములను ప్రవేశపెట్టింది ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టింది ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎవరిని వింతైన పాలకుడు అని అంటారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్లు నేనైతే చెప్పానో ఈ పాయింట్లన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలుగా మనం చెబుతున్నాం. తర్వాత ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ పతనం చెందిన తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, ఆయన తమ్ముడు అధికారంలోకి వచ్చాడు. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత అధికారంలోకి వచ్చింది నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. నాసిరుద్దీన్ మహమ్మద్ అంటాం. నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ వంశంలో చివరి వాడు. తుగ్లక్ వంశంలో చివరి వాడు ఎవరయ్యా అంటే నాసిరుద్దీన్ మహమ్మద్ అంటాం.
ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ పరిపాలిస్తున్నప్పుడు 1398వ సంవత్సరంలో ఢిల్లీ ప్రాంతం మీద అత్యంత క్రూరమైన విదేశీ దండయాత్ర జరిగింది. ఎవరయ్యా ఆ దండయాత్ర చేసింది అంటే తైమూర్. చాలా ఇంపార్టెంట్. మధ్య ఆసియా ప్రాంతానికి సమర్కండ్ అనే ప్రాంతం, మధ్య ఆసియాలో సమర్కండ్ అనే ప్రాంతానికి చెందినటువంటి తైమూర్ అనే వ్యక్తి 1398లో నాసిరుద్దీన్ మహమ్మద్ పరిపాలిస్తున్నప్పుడు ఢిల్లీ మీద అటాక్ చేశాడు. చాలా ఇంపార్టెంట్. ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి ఈ తైమూర్ దండయాత్ర చేయడంతో పారిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఈ తైమూర్ ఢిల్లీ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఢిల్లీ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు. ఎంత సర్వనాశనం చేశాడు అంటే, మళ్ళీ ఢిల్లీ కోలుకోవడానికి, మళ్ళీ పునరుద్ధరించబడడానికి ఢిల్లీ 100 సంవత్సరాలు పట్టింది. అంటే అదే ఢిల్లీ మళ్ళీ పునర్నిర్మించాలి అంటే 100 సంవత్సరాలు పట్టింది. అంత విధంగా ఢిల్లీని నాశనం చేసి పడేశాడు తైమూర్. ఈ విధంగా తైమూర్ ఢిల్లీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని తన యొక్క ప్రతినిధి అయినటువంటి కిజిర్ ఖాన్ సయ్యద్ అనే వ్యక్తికి అప్పజెప్పి ఈయన వెళ్ళిపోయాడు. దీంతో కిజిర్ ఖాన్ ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ విధంగా కిజిర్ ఖాన్ సయ్యద్ అనే వంశాన్ని స్థాపించాడు. కాబట్టి సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరంటే కిజిర్ ఖాన్ సయ్యద్ అంటాం. ఈ కిజిర్ ఖాన్ సయ్యద్ ఎప్పుడు కూడా తనను తాను సుల్తాన్ అని చెప్పుకోలేదు. తనను తాను తైమూర్ యొక్క ప్రతినిధిని అని మాత్రమే చెప్పుకున్నాడు ఈ కిజిర్ ఖాన్. చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఈ సయ్యద్ వంశంలో అంత గొప్ప క్యాండిడేట్స్ అయితే ఎవరు కూడా లేరు. అయితే ఈ సయ్యద్ వంశంలో చివరివాడు ఆలం షా. ఈ ఆలం షాను బహలా లోడి అనే వ్యక్తి ఓడించి లోడీ వంశాన్ని స్థాపించాడు. కాబట్టి లోడీ వంశ స్థాపకుడు ఎవరు నాన్న అంటే బహలా లోడి. ఈ లోడీ వంశాన్ని పరిపాలించిన ముగ్గురే, కేవలం 3 రాజులు మాత్రమే పరిపాలించారు. అంటే ఢిల్లీ సుల్తానేట్లో అతి తక్కువ మంది సుల్తానులు కలిగింది లోడీ వంశంలో, అత్యంత ఎక్కువ మంది కలిగింది బానిస వంశంలో. అదేవిధంగా అతి తక్కువ కాలం పరిపాలించినటువంటి రాజవంశం అంటే ఢిల్లీ సుల్తానుల్లో అత్యంత తక్కువ కాలం పరిపాలించింది ఖిల్జీలు, అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది తొగ్లక్లు. చాలా ఇంపార్టెంట్ నాన్న, చూడండి ఒకసారి ఏం చెప్తున్నాను. అత్యంత తక్కువ కాలం పరిపాలించింది ఖిల్జీలు, అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది తొగ్లక్లు. అత్యంత ఎక్కువ మంది సుల్తాన్లు పరిపాలించింది బానిస వంశంలో, అత్యంత తక్కువ మంది పరిపాలించింది లోడీ వంశంలో. లోడీ వంశంలో కేవలం 3 మాత్రమే. ఎవరు ఆ 3? మొదటివాడు బహలా లోడి, రెండోవాడు సికిందర్ లోడి, మూడోవాడు ఇబ్రహీం లోడి. లోడీ వంశంలో గొప్పవాడు సికిందర్ లోడి. ఈ ఇబ్రహీం లోడి అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నప్పుడు బాబర్ అనే వ్యక్తి భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఈ బాబర్కి మరియు ఇబ్రహీం లోడికి మధ్య ఒక అద్భుతమైన యుద్ధం జరిగింది. దీనినే మొదటి పానిపట్టు యుద్ధం అంటాం. 1526లో ఈ 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి ఓడింపబడి యుద్ధ భూమిలో మరణించాడు. యుద్ధ భూమిలో మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్, అంటే యుద్ధం చేస్తూ మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి. దీంతో ఇబ్రహీం లోడి యొక్క చాప్టర్ క్లోజ్. ఇబ్రహీం లోడి చాప్టర్ ఎప్పుడైతే క్లోజ్ అయ్యిందో లోడీ వంశం యొక్క చాప్టర్ కూడా క్లోజ్ అయింది. అంటే ఈ ఇబ్రహీం లోడి తరువాత అధికారంలోకి బాబర్ వచ్చాడు. ఈ బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి మొదటి పానిపట్టు యుద్ధం యొక్క ఫలితం ఏంటి? ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం యొక్క నాశనం. మొఘల్ సామ్రాజ్యము అనేటువంటిది, మొఘల్ రాజ్యం అనేది ఆ ఢిల్లీ కేంద్రంగా స్థాపించబడడం. ఇది ప్రధానంగా మొదటి పానిపట్టు యుద్ధంతో జరిగినటువంటి గొప్ప పరిణామంగా మనము చెబుతాం. కాబట్టి ఈ విధంగా ఢిల్లీ సుల్తానేట్ అనేటువంటిది అంతరించింది, ఢిల్లీ సుల్తానేట్ అనేటువంటిది అంతమైంది. కాబట్టి ఢిల్లీ సుల్తాన్లో చివరివాడన్నా లేదా లోడీ వంశంలో చివరివాడన్నా మనకు ఇబ్రహీం లోడి అవుతాడు. ఓకేనా? ఇది ఢిల్లీ సుల్తాన్ సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర. మళ్ళీ మీ ముందుకు ఇంకొక వీడియోతో రావడం అనేది జరుగుతుంది. మన వీడియోల్ని ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.